సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఇప్పుడు ఒక కొత్త స్లోగన్ ఒకటి వినిపిస్తోంది. అంటే ఇప్పటి వరకు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని మాట్లాడుకున్నాం. ఇక నుంచి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు కేవైసీ అంట. ఏంటి అసలు ఈ కొత్త స్లోగన్? సో నౌ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు కేవైసీ రిస్క్ అనేది కొత్తగా స్టార్ట్ అయిందండి. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి మొత్తం అంతా కూడా కేవైసీ గైడ్ లైన్స్ అన్నీ కూడా ఒకసారి మార్చారండి. సో దాని ప్రకారమే మన కేవైసీ ఉండాలి. అలా కానీ వాళ్ళు చెప్పినట్టు ఆ గైడ్ లైన్స్ ప్రకారం కానీ మన కేవైసీ కానీ లేకపోతే కేవైసీ అంటున్నారు. అంటే ఇంకొకసారి మీరు కేవైసీ చేయించుకోవాల్సిన అవసరం అనేది తప్పకుండా ఉందండి. సో ఫస్ట్ అసలు వీటి గురించి మనం అర్థం చేసుకోవడానికి ఏంటి అసలు ప్రొసీజర్, అసలు మన కేవైసీ కరెక్ట్గా ఉందా లేదా, కరెక్ట్గా ఉంది అంటే ఎలా మనం తెలుసుకోవచ్చు, కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయాలి, ఈ రెండు విషయాల మీదే మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఏంటంటే ఏదైనా అసలు మన కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలి అంటే మీరు ఫస్ట్ www.cvlkra.com అనే వెబ్సైట్కి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ కేవైసీ ఎంక్వైరీ అనేది ఉంటుంది. సో ఆ కేవైసీ ఎంక్వైరీ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ పాన్ కానీ మిగతా డీటెయిల్స్ ఇస్తే మీరు లాగిన్లోకి వెళ్ళిన తర్వాత కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. ఆ స్టేటస్ మీకు 4 రకాలుగా కనిపించవచ్చండి. ఒకటి ఏంటంటే వ్యాలిడేటెడ్, అంటే మీకు కానీ కేవైసీ వ్యాలిడేటెడ్ అని కనిపిస్తే మీరు ఎటువంటి కేవైసీ రీకేవైసీ చేయాల్సిన అవసరం లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. సో వ్యాలిడేటెడ్ అంటే ఏంటి, మీరు ఏదైతే కేవైసీ అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు కేవైసీ ఆధార్ బేస్ చేసుకొని కానీ, అంటే ఇప్పుడు కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఈ ఆధార్ ముందు అదంతా ఎవరైతే ఇన్వెస్టర్స్ అంటే ఒక 20 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇన్వెస్టర్స్ చేసినప్పుడు ఈ ఆధార్ బేస్డ్ కేవైసీ అనేది ఏమీ లేదు. డాక్యుమెంటేషన్ పేపర్ బేస్డ్, ఫిజికల్ బేస్డ్, వాళ్ళు ఏదైనా వాళ్ళు ఏదో బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే కేవైసీ అయిపోయేది, వాళ్ళు ఇంకేదో ఇంట్లో ఏదైనా రేషన్ కార్డు ఇచ్చినా వాళ్ళకి కేవైసీ అయిపోయేది, ఫిజికల్ గా చేసేవాళ్ళండి. సో ప్రాబ్లం అంతా ఎవరైతే ఈ పాత ఇన్వెస్టర్లు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఎక్కువగా ప్రాబ్లం అనేది మాకు కనిపిస్తుందండి. మా దగ్గర కూడా చాలా మంది క్లయింట్స్ కి ఒక 30 మందికి ఇట్లా మేము ఫైండ్ అవుట్ చేసామన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే అంటే ఆధారిత కేవైసీ లేకుండా ఏదో డాక్యుమెంట్తో కేవైసీ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మేము మళ్ళీ రీకేవైసీ చేస్తున్నాం. సో అలాంటి వాళ్ళని ఒక 30 మెంబర్స్ని వరకు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఫిజికల్ డాక్యుమెంట్ని తెప్పించుకొని వాళ్ళ ఆధార్ తెప్పించుకొని వాళ్ళకి మళ్ళీ కేవైసీ ఓటీపీ ద్వారా మేము కంప్లీట్ చేస్తున్నామండి. సో ఇలా అడ్వైజర్స్ ఉన్నారనుకోండి ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఇమీడియట్గా మాకు తెలిసిపోతుంది ఎవరెవరి ఎస్ఐపీస్ ఆగిపోతున్నాయో, మాకు మెసేజ్ వచ్చేస్తుంది వీళ్ళకి ఎస్ఐపీస్ నెక్స్ట్ మంత్ నుంచి డిడక్ట్ అవ్వవు అని. సో ఎందుకు అవ్వట్లేదు అనగానే లిస్ట్ తీయగానే వాళ్ళ రీకేవైసీ చేయాలనేది వచ్చింది. సో మళ్ళీ మేము ప్రొసీజర్ అంతా కూడా స్టార్ట్ చేసాము. ఒక 10-15 డేస్లో మొత్తం ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోతుంది. బట్ ఎవరికైతే అసలు చూసుకోవడం లేదు, వాళ్ళు అసలు ఏంటంటే ఎస్ఐపి డిడక్ట్ అవుతుందా లేదా, అయిపోతుందనే ఉద్దేశంతోనే మనం ఉంటాం. సో ఎస్ఐపి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, అరే అది మనం రీకేవైసీ చేయించుకోవాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని సంప్రదించాలి, వాళ్ళ అడ్వైజర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అలానే లేదు అంటే మన మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయి. సో ఫండ్ హౌసెస్ ఆన్లైన్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టేటస్ అనేది వ్యాలిడేటెడ్ అని వచ్చినట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. లేదు మీకు రిజిస్టర్డ్ అని మాత్రమే కనిపించింది అంటే యు ఆర్ రిజిస్టర్డ్ కేవైసీ బట్ నాట్ వ్యాలిడేటెడ్ అనేది ఎప్పుడైతే కనిపించిందో ఇమ్మీడియట్గా మీరైతే కేవైసీ అనేది మళ్ళీ చేయించుకోవాలండి. సో మేబీ మీ ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే మీ మొబైల్ నంబర్ కూడా వ్యాలిడేట్ అవ్వకపోవచ్చు, లింక్ అవ్వకపోవచ్చు, అది కూడా ఇమ్మీడియట్గా మీరు లింక్ చేసుకోండి పర్ఫెక్ట్గా, సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో మరి ఈ రిజిస్టర్డ్ అనేది కనిపిస్తే ఏం జరుగుతుంది అంటే మీ ఎగ్జిస్టింగ్ ఎస్ఐపీస్ అన్నీ కూడా రన్ అవుతాయండి. కానీ మీరు కొత్త ఏఎంసీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, అంటే మీ దగ్గర 4 ఏఎంసీ రన్ అవుతున్నాయి, ఇంకొక కొత్త ఏఎంసీలో ఇన్వెస్ట్ చేయాలంటే కుదరదు, బికాజ్ యు ఆర్ నాట్ వ్యాలిడేటెడ్ యువర్ కేవైసీ. సో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ థర్డ్ స్టేజ్ ఏంటంటే ఆన్ హోల్డ్. మీ స్టేటస్ ఎప్పుడైతే కేవైసీ ఆన్ హోల్డ్ అని కనిపించిందో మీ ఎగ్జిస్టింగ్ కూడా ఆగిపోతాయి. మీరు కొత్త ఫండ్ హౌసెస్లోని ఇన్వెస్ట్ చేయలేరు, మీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ మీరు మ్యూచువల్ ఫండ్స్లో చేయలేరండి. సో ఒక్కసారి మీ స్టేటస్ని చెక్ చేసుకోండి. ఇలా ఆన్ హోల్డ్లో ఒక 15 డేస్ ఉంది అంటే రిజెక్టెడ్ కూడా అయిపోతుంది కేవైసీ. సో ఇలా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. దాన్ని బట్టి మీరు
ఓకే వ్యాలిడేటెడ్ అయితే ప్రాబ్లం లేదు, రిజిస్టర్డ్ అయితే రీకేవైసీ చేసుకోవాలి, లేదు అంటే ఆన్ హోల్డ్ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ని ఇవన్నీ కూడా మీరు స్టేటస్ని లింక్ చేసుకుంటూ ఉండాలండి. అదర్వైజ్ మనం ఇప్పుడు చెప్పినట్లుగా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా మీరు చేయలేరు, మీరు కనీసం అమౌంట్ని కూడా బయటకు తీసుకురాలేరు, అంటే రిడెంప్షన్స్ కూడా ఆగిపోతాయండి. సో కొత్త వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎందుకంటే ఇప్పుడు అందరం కూడా ఆధార్ బేస్డ్ కేవైసీఏ చేసుకుంటున్నాం కానీ ప్రాబ్లం లేదు. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, అంటే లాస్ట్ 20 years నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా ఒకసారి రీకేవైసీ చేసుకోండి. మీ ఫండ్ ఎవరైతే మీకు మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఉన్నాయో వాళ్ళని రీచ్ అవ్వండి, లేదు అంటే మీ ఫండ్ అడ్వైజర్స్ కానీ లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉన్నారో వాళ్ళని రీచ్ అయితే మీకు తప్పకుండా వాళ్ళు హెల్ప్ చేస్తారండి. మేబీ ఫిజికల్ డాక్యుమెంట్ అడిగితే ఫిజికల్ డాక్యుమెంట్స్ ద్వారా కూడా మనము ఈ కేవైసీ అనేది చేయొచ్చండి. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళకైతే చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఇండియన్ నంబర్స్ ఉండవు, సో ఓటీపీ అనేది వాళ్ళకి వెళ్ళదు. సో ఇదంతా ఏంటంటే ఓటీపీతోని వెరిఫై చేయాలి. సో ఇప్పుడు ఆ ఎన్ఆర్ఐస్ అందరికి కూడా చాలా ఇబ్బంది అండి, ఎందుకంటే ఇప్పుడు ఓటీపీ ఆధారిత కేవైసీ వచ్చేసింది కాబట్టి వాళ్ళకి ఓటీపీ వెళ్ళదు. సో ఈ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇంకొంచెం కాంప్లెక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఒక్కసారి అందరూ కూడా ఈ కేవైసీ మీద కొంచెం మీరు టైం తీసుకొని మీ స్టేటస్ ఏంటో గమనించి దానికి తగినట్టుగా మీరు చేంజెస్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో అయినా ఇలాంటి షాక్స్ లేకుండా, అంటే సడన్గా ఎస్ఐపీస్ ఆగిపోవడము, సడన్గా రిడెంప్షన్ అవ్వకపోవడము, ఆ టైంలో మీరు ఇబ్బంది పడకుండా ముందుగానే ప్రిపేర్డ్గా ఉంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.